రుద్రాక్షల గురించి నమ్మలేని నిజాలు, లాజికల్గా సైంటిఫిక్గా కూడా ఆలోచించిన అర్థం కాని ఎన్నో విషయాలు. మన ప్రశ్నలు రుద్రాక్షమాల ఆడవారు వేసుకోవచ్చా అనే ప్రశ్న నుంచి మొదలయ్యి అఘోరాలు కూడా రుద్రాక్షలను ధరిస్తారా అనే ప్రశ్నతో ముగుస్తుంది. రుద్రాక్షలను ఆడవాళ్ళు పీరియడ్స్ అప్పుడు వేసుకోవచ్చా, మగోడు సెక్స్ చేసేటప్పుడు రుద్రాక్షమాలను తీసేయాలా, ఎవరైనా చనిపోయిన ఆర్ ఇంట్లో అంటూ ఉన్న రుద్రాక్షమాలను తీసేయాలా, జపాన్కి రుద్రాక్షమాలకి సంబంధం ఏంటి, ప్రపంచాన్ని శాసిస్తున్న ధర్మం హిందూ ధర్మం, ఇది కేవలం హిందువుల ధర్మం అని కాదు దాని అర్థం. భూమి మీద ఏ జీవి ఎలా బ్రతకాలో ఒక సిస్టమ్ని, ఒక పద్ధతిని మన ఋషులు పండితులు ఆచారాలుగా మనకి తెలియకుండానే మనల్ని ఆ దారిలో నడిపించేలా చేశారు. అయితే వాటిలో ఉన్న అర్థం కంటే అంతరార్థమే మనకు చాలా ప్రశ్నలు మిగిల్చింది. అందులో ఈరోజు మన టాపిక్ రుద్రాక్షల గురించి. వెల్కమ్ టు మై జర్నీ ఎస్జీ. దిస్ ఈజ్ సాయి గణేష్. డూ సబ్స్క్రైబ్. శివపురాణంలో రుద్రాక్షల గురించి చాలా విషయాలు ప్రస్తావించారు. దాంట్లో ఏకముఖి రుద్రాక్ష నుంచి 14 ముఖాల రుద్రాక్షల వరకు వర్ణించారు. అయితే ఈ శివపురాణంలో ఇలా ఉంది: రుద్రాక్షమాలని ఎవరైనా ధరించవచ్చు అని. ఆడవాళ్ళు, పిల్లలు, చివరికి రాక్షసులు కూడా ధరించవచ్చు. అంత ఎందుకు, మన రామాయణంలో రావణుడు కూడా రుద్రాక్షలను ధరించేవాడు. మన పురాతనమైన గుడి గోపురాల మీద ఉన్న శివాలయాలను లేకపోతే శిల్పాలను గమనించినా తెలుస్తుంది. సాక్షాత్తు రుద్రాక్షలను శివుడే ఈ భూమి మీద నాటాడు స్వయంగా అని అంటారు. ఇది అన్ని శుభములను చేస్తుంది అంటారు. శివపురాణంలో కూడా రుద్రాక్షలను ధరించిన వాడు అజయుడని, అనారోగ్య సమస్యలు పోతాయని, నీ జీవితం సంతోషంగా ఉంటుందని ఉంది. చాలామంది రుద్రాక్షలను ధరించే వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలు, వారి జీవితంలో చాలా ప్రత్యేకంగా మార్పులు వచ్చాయని, ప్రశాంతంగా ఉన్నారని, ఆరోగ్య సమస్యలు లేవని చెబుతారు. ఇవి అన్నీ నిజాలేనా అనే ప్రశ్న నాకు ఉంది. సమాధానం కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఆ ప్రశ్నలకి అసలు ఆ రుద్రాక్షలను ధరించడం వలన మనకి ఎందుకు ఇన్ని మార్పులు వస్తాయి మన లైఫ్లో, సైంటిఫిక్గా, లాజికల్గా చూద్దాం. నేను రుద్రాక్షమాలని వేసుకుంటాను. నాకు తెలియని ఎన్నో విషయాలకి సమాధానాలే ఇవి. నేను నమ్మలేదు. మన వాళ్ళు ఇంత నాలెడ్జ్ని, హెల్త్ని ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయ్యేలా చేశారు. ఇలా మన కల్చర్లో చాలా అద్భుతాలే ఉన్నాయి. అసలు రుద్రాక్షలు ఎలా ఆవిర్భవించాయో చూద్దాం. శివుడు ఘోర తపస్సు చేస్తుండగా అలా చాలా రోజులు గడిచిపోయాయి. ఒకానొక సమయంలో శివుడు తను కన్నులు తెరవగా కంటి నుండి అశ్రువులు వచ్చాయి, అదే కన్నీళ్ళు. అలా అవి భూమి మీద పడడంతో రుద్రాక్షలు వచ్చేసాయి. నేను శివపురాణం చదివేటప్పుడు నాకు అర్థం కాలేదు, ఏంటి ఈ రుద్రాక్షలను వేసుకోవాలి అని మన వాళ్ళు అంత గట్టిగా రాశారు అని ఆలోచించా. నెట్లో రుద్రాక్ష ప్రాపర్టీస్ అని సెర్చ్ చేశా. ఒక్క సెకండ్ షాక్ అయ్యా. రుద్రాక్షలు ఓన్లీ స్పిరిచువల్ గ్రోత్తో పాటు నెగిటివ్ వైబ్ని తీసేస్తుంది. ప్రొటెక్షన్లా ఉంటుంది. ఆయుర్వేదిక్ మెడిసిన్లో పనిచేస్తుంది. స్ట్రెస్, యాంగ్జైటీ, హైపర్ టెన్షన్ని తీసేస్తుంది. పాజిటివ్గా, ఎనర్జెటిక్గా ఉండేలా చేస్తుంది. ఇది మన హార్ట్ హెల్త్ని చాలా బెటర్గా ఉంచుతుంది. అవి మన చెస్ట్కి దగ్గరగా ఉండటం వలన హార్ట్ రేట్ని కంట్రోల్ చేస్తుంది. బీపీ ఇవి అన్నీ కంట్రోల్లో ఉంటాయి. అందుకే పీస్ఫుల్గా ఉంటాం. ఆల్జిమర్స్ లాంటి చాలా డిసీజెస్ని రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తాయి. వీటికి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరీ చెప్పారు. మన వాళ్ళు మనకి అన్నీ ఇచ్చారు. బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇవి బాగా ఉంచుతుంది. అమ్మాయిలే కాదు, అందరూ ఆడవాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఈ రుద్రాక్షలను వేసుకోవచ్చని శివపురాణంలో ఉంది. సైంటిఫిక్ రీజన్స్ అండ్ రుద్రాక్ష ప్రాపర్టీస్ చూద్దాం. వీటి కారణంగానే వాటిని మనం ధరించడం వల్ల అంతా సెట్ అవుతుంది. మన బాడీ, హెల్త్, మూడ్ అన్నీ. నెంబర్ 1, రేడియో యాక్టివ్ ప్రాపర్టీస్. రుద్రాక్షకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటి వలన ఈ పొల్యూషన్ వల్ల వచ్చే రేడియేషన్కి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని, ప్రోటీన్స్ వల్ల డిస్టర్బ్ అయ్యే హెల్త్ని సరిచేయగలదు. ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్స్ వచ్చే ప్రాబ్లమ్స్కి థెరపిక్గా ఇవి పనిచేస్తాయి. మన హార్ట్ హెల్త్ కూడా వీటి వలన చాలా బాగుంటుంది. సెకండ్ది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీస్. రుద్రాక్షలు ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీస్ని రిలీజ్ చేస్తాయి. దాని ఫ్రీక్వెన్సీ 10 to 30 MHz ఉంటుంది. అది మన హ్యూమన్ బాడీకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. థర్డ్ది, డైఎలక్ట్రిక్ ప్రాపర్టీస్. ఈ రుద్రాక్షలకి అన్నిటికంటే ఎక్కువగా ఇది ఉంటుంది. దీనివలన ఇది ఎలక్ట్రిక్ ఎనర్జీని స్టోర్ చేసుకోగలదు, రిలీజ్ చేయగలదు. ఫోర్త్ది, థర్మల్ ప్రాపర్టీస్. ఈ రుద్రాక్షలకి హై థర్మల్ కండక్టివిటీ. దీనివలన హీట్ని అబ్జర్వ్ చేసుకోగలదు. అందుకే ఎవరైనా ఇది వేసుకుంటే వాళ్ళ శరీరంలో వేడిని ఇది తీసేస్తుంది, బయట వదిలేస్తుంది, హెల్తీగా ఉంచుతుంది మన బాడీని. ఫిఫ్త్ది, పీజో ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్. ఇవి ఎలక్ట్రిక్ ఛార్జ్ని జనరేట్ చేయగలవు. మన స్ట్రెస్లో ఉన్న బాడీని ఇది ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ చేయగలవు. ఈ రుద్రాక్షలు మన బాడీలో ఉన్న స్ట్రెస్ని, దాని ఎనర్జీ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయగలవు. అందుకే మనం చాలా ప్రశాంతంగా ఉంటాం ఇవి వేసుకున్నప్పుడు. అర్థం కాలేదు,
అందుక మన వాళ్ళు రుద్రాక్షలను వేసుకోవాలని అంతలా చెప్పారు, మంగళప్రదమని. నిజంగానే దాని ప్రాపర్టీస్ వల్ల మన హెల్త్ అండ్ మనము చాలా బ్యాలెన్స్ అవుతాం. అందుకే లైఫ్లో ఆ తర్వాత ప్రశాంతంగా మారుతామని ఆశ్చర్యం వేసింది. నీ హార్ట్ బీట్ని, నీ బీపీని కంట్రోల్ చేసే శక్తి రుద్రాక్షలకు ఉంది. నీకు తెలుసా? నీ మెంటల్ పీస్కి, నువ్వు ప్రశాంతంగా ఉండడానికి, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి, నువ్వు బ్యాలెన్స్గా ఉండడానికి రుద్రాక్షలు నిన్ను కంట్రోల్ చేయగలవు. నీకు తెలుసా ఈ విషయం? నీ బాడీ టెంపరేచర్ని ఎక్కువ తక్కువ కాకుండా దాని రేంజ్లో అది ఉండేలా రుద్రాక్షలు నిన్ను ప్రొటెక్ట్ చేయగలవు. నీ ఈసీజీ రిపోర్ట్లో హార్ట్ బీట్ అబ్నార్మల్గా ఉంటే ఈ రుద్రాక్షలు దాన్ని సరిచేయగలవు. న్యాచురల్ మెడిసిన్ ట్రీట్మెంట్లా ఇది నీకు పనిచేస్తుంది. విత్ ప్రూఫ్. సైంటిస్టులు కూడా ఈ రుద్రాక్ష మాలలు థెరపిక్గా పనిచేస్తాయని రిపోర్ట్ ఇచ్చారు ఒకప్పుడు. అందుకే మన భారతదేశంలో మన పూర్వీకులు అంత ఆరోగ్యంగా ఉన్నారు. తిండితో పాటు న్యాచురల్గా చాలా కసరత్తులు చేశారు. నీకే తెలియకుండా నీ బాడీకి రక్షగా ఇది పనిచేసేది. పురాణంలో శివుడు రుద్రాక్షలను హిమాలయాలలో, కాశీలో, మధురానగర్లో, శ్రీలంకలో నాటాడు అని ఉంది. దాని అంతరార్థం రుద్రాక్షలు అక్కడ దొరుకుతాయని. ఈ ఫేక్ సొసైటీలో అన్ని డూప్లికేట్ కూడా వచ్చేసాయి. నిజమైన రుద్రాక్ష ఎప్పుడు తేలదు, ఎందుకంటే అది ప్లాస్టిక్ కనుక. సో రుద్రాక్ష కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దాన్ని నీటిలో వేసి చూడండి, అది నిండా మునిగిందా అనుకోండి, అది నిజమైందని. ఇవి అన్ని రుద్రాక్షల ప్రాపర్టీస్. మన వాళ్ళు దానిని మాలలో వేసుకునేవాళ్ళు, ఎప్పుడు వాటిని ధరించేవాళ్ళు. లిమిట్స్ లేవు ఎవరికి. అందుకే వాళ్ళు ఎప్పుడు పీస్ఫుల్గా, కామ్గా ఉండేవాళ్ళు. సన్యాసులను చూస్తే అర్థమవుతుంది మన వాళ్ళు చాలా ఆలోచించి ఇలా ఆచారాలుగా పెట్టారు. మనం తెలియకుండా ఏడుస్తూ ఉన్నాం. ఒక మాట ఉంది, ఈ రుద్రాక్షల వలన చిన్న తలనొప్పి నుంచి క్యాన్సర్ని కూడా అరికట్టగల శక్తి ఉంది అని. గుడ్ డైట్, గుడ్ స్లీప్, మెడిటేషన్, ఇవి నిజంగా ట్రీట్మెంట్. నాట్ ఓన్లీ ఫర్ అవర్ కల్చర్. సాంప్రదాయం, ఆచారం అని వాటికి అర్థాలు పెట్టుకున్నాం, కానీ వాటిని తెలుసుకోకుండా పక్కన పడేసాం. ఇక నుంచి అన్నిటినీ ప్రశ్నించి సైంటిఫిక్గా వాటికి రీజన్స్ తెలుసుకొని మళ్ళీ పాటిద్దాం. ఇట్స్ అవర్ సనాతన ధర్మ. మన ప్రతి ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇట్స్ ఫర్ లివింగ్ ఏ బెటర్ లైఫ్. ఇంకా చాలా ప్రశ్నలే ఉన్నాయి, మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ టాపిక్ అబౌట్ మెడిటేషన్ అండ్ చక్రాస్. అవే ముగ్గులు. మన ఋషులు, పండితులు చాలా విషయాల్ని దాచారు. మనం తెలుసుకోవాల్సింది చాలానే ఉన్నాయి. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై జర్నీ ఎస్జీ. తొందరలో నా సబ్స్క్రైబర్స్కి గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాను. సర్ప్రైజ్ ఓన్లీ ఫర్ మై సబ్స్క్రైబర్స్. డోంట్ మిస్ ఇట్.